ఇక్కడ స్థానికులు అయితే చాలా మంది ఉన్నారు. అయితే హైడ్రా దూకుడు కూడా పెంచుతా ఉంది. ఇక్కడ చాలా మంది కంటే మూసీకి సంబంధించిన దగ్గరలో ఉన్న వాళ్ళకందరూ కూడా ఇట్లా మార్కింగ్ పెట్టారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చాలా భయాందోళనకు అయితే గురవుతా ఉన్నారు. సో మనం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మరి ఏంది మరి ఇక్కడ ఎక్కడ వరకు మార్కింగ్ పెట్టారు, అసలు ఏమన్నారు వచ్చిన అధికారులు కూడా? వచ్చిన అధికారులు ఒకటే చెప్తున్నారు, మాకు రేవంత్ రెడ్డి గారు మూసీ సుందరీకరణ పేరుతోని మార్కింగ్ చేయమని చెప్పినారని చెప్పి డ్రోన్ కెమెరాలతో సర్వే చేసుకొని ఇంతవరకు వస్తుందని చెప్పి వాళ్ళు ఏదో మ్యాప్లో మార్కింగ్ చేసుకొని పోయారు. కానీ మేము రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒకటే అడుగుతున్నాం, మీరు ప్రభుత్వంలోకి రాకముందు చెప్పినటువంటి మాట ఏంది? పేద ప్రజలు పోను బఫర్ జోన్ FTL ఇవన్నీ వచ్చిన తర్వాత పెట్టిండు, ఇంతకుముందు ఎవడు అనలే. బాజాబ్తా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు కట్టుకున్న వాళ్ళు పక్కా గవర్నమెంట్కు లోబడి చట్టానికి లోబడి మాత్రమే కట్టుకున్నారు. ఒకటి ఫస్ట్ వచ్చేసి భూమిని ఏం చేస్తారన్నా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పర్మిషన్కి అప్లై చేస్తారు మున్సిపల్ వాడు పర్మిషన్ ఇచ్చిండు, నల్లవాడు నల్ల బిల్లు ఇచ్చిండు, నల్ల పైపుకి వచ్చిండు, నల్ల బిల్లు కడుతున్నాము. రెండోది కరెంటు మీటర్ ఇచ్చిండు, రోడ్లు ఇచ్చిర్రు, డ్రైనేజీలు ఇచ్చిర్రు. ఇప్పుడు కాదు గవర్నమెంట్ ఏదైతుందో రేవంత్ రెడ్డి అనేటోడు గవర్నమెంట్లోకి ఇప్పటికి సంవత్సరం కాలేదు, 9 నెలలైంది. గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా, ప్రతి వాళ్ళు కూడా మీరు అందరినీ ముద్దాయిలను చేయండి. ఫస్ట్ పర్మిషన్లు ఇచ్చిన ముద్దాయిలను చేయండి, వాడిని ముద్దాయిలను చేయండి. ముఖ్యంగా ఆఫీసర్లను చేయడం కాదు, ఇంక్లూడింగ్ ఎవడైతే ఆ టైంలో పర్మిషన్లు ఇష్యూ చేసిన టైంలో మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఉన్నాడు, అప్పుడు చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నాడు. మంత్రిత్వ శాఖ ఏం చేసింది? అప్పుడు మీరు అన్ని విధాల పర్మిషన్లు ఇచ్చి ఇవాళ పేద ప్రజల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మీకు ఒక మాట ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి కళ్ళు తెరవాలో చూడాలని గుర్తు చేస్తా ఉన్నా. మీరు చెప్పినటువంటి మాట ఏంది? గవర్నమెంట్ భూములు అయినా సరే పేదవాడు ఏదో బతుకులేక చిన్న ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు రెగ్యులేషన్ చేయాలని చెప్పినటువంటి మాట. కానీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ప్రయత్నం ఏంది, చేస్తున్నటువంటి పని ఏంది? ఇప్పుడు మూసీ సుందరీకరణ చేయి. మూసీ సుందరీకరణకు ఎవడు పేదవాడు అడ్డంకి కాదు, ఎవడు వ్యతిరేకి కాదు. ఉన్న ప్లేస్ చాలా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, చేసుకొని చేయి నువ్వు. ఇప్పుడు ఇంకోటి ఏమన్నా మాట్లాడితే నవాబు కాలం నాటి మూసీ మ్యాప్ను ఆధారంగా తీసుకొని అటొక 50 మీటర్లు ఇటొక 50 మీటర్లు మూసీ మధ్యలో తీసుకొని దాన్ని ఆధారంగా తీసుకొని చేస్తున్నా అంటున్నావు. ఇప్పుడు అదే రకంగా మాట్లాడితే హైదరాబాద్లో దాదాపు వందలాది చెరువులు ఉన్నాయి, దుర్గాన్ చెరువు దగ్గర వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఉంది, 4 రోజులు టైం ఇచ్చింది దానికి. ఎందుకు? తిరుపతి రెడ్డికో న్యాయము, నీ చుట్టాలకో న్యాయము, పేదవానికో న్యాయమా? రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నావు, మూసీ సుందరీకరణ చేయి. ఇంకోటి నువ్వు చెప్పినటువంటి మాటని ఆన్ రికార్డులో ఏదైతే ఈ పేదవాళ్ళ ఇళ్లను గుంజుకొని మీరు పెత్తందారులకు, ఇంగ్లాండ్ కంపెనీలకు, ఏదో పాకిస్తాన్ కంపెనీలకు, XYZ పెట్టుబడి కంపెనీలకి భూమి అంతా కూడా మీరు కట్టబెట్టి ఇక్కడ హైరేజ్ అపార్ట్మెంట్లు, 5 స్టార్ హోటల్స్, కార్పొరేటర్ హాస్పిటల్స్, హైమాక్స్ థియేటర్స్, డిఫరెంట్ పరిశ్రమలు పెట్టడానికి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నావు. పేదవాని భూమి గుంజుకొని పెత్తందారులకు కట్టబెట్టడము ఇది రజాకారుల కంటే ఘోరమైన చర్య. ఇది ఇక్కడ ఒక పక్క ప్రజాపాలన, ప్రజలు మా ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నారు. సో మరి ఏంది మరి ఇక్కడ ఒక సైడ్ చూస్తున్నా తిరుగుబాటు జరుగుతూ ఉంది ప్రభుత్వం మీద 9 నెలలకే. సో ఏం చెప్తారు అసలు ఇదంతా? ఇప్పుడు ప్రజాపాలనకు అర్థం తెలుసా రేవంత్ రెడ్డి? ఫస్ట్ అర్థం తెలుసుకో అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రజాపాలన అంటే పేద ప్రజలకు ప్రతివాడికి అండగా ఉండి పేదవాడిని హక్కున తెరుచుకొని పేదవాడిని గడ్డకేసే ప్రభుత్వం ప్రజాపాలన అంటారు. కానీ మీరు చేసినటువంటి డ్రామా ఏంది? మీరు ఏదో ప్రజాపాలన అనే ముసుగులో పెత్తందారులకు భూములు కట్టబెట్టాలి, ఈ భూములన్నీ కూడా కొల్లగొట్టి పెత్తందారులకు, పెద్ద పెద్ద సంస్థలకు, ఇంటర్నేషనల్ కంపెనీలకు. నిజాం కంటే అద్మానం అంటే నిజాం అన్న ఏదో సూచన కూడా జర కొంతమంది అది చేసిండు, కానీ సేమ్ మన ఇంగ్లీష్ వాళ్ళ పాలన ఎట్లుందో అట్లయింది. కానీ మేము కూడా ఇంకో సందర్భం కూడా చెప్తా ఉన్నా, నేను భారతీయ జనతా పార్టీ, నేను ఉప్పల్ అసెంబ్లీ స్పోక్ పర్సన్ను. మా భారతీయ జనతా పార్టీ కూడా పూర్తిగా ఈ ప్రజల పక్షాన నిలబడుతుంది. బరాబర్ ఈ రోజే ఈటల రాజేందర్ గారు కలిసినాము, ఎంపీ గారు కూడా వస్తున్నారు. మన శనివారం రోజు కూడా పెద్ద ఎత్తున ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. వస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు, ఈ ప్లేస్కి వస్తున్నాడు. ఇదంతా కూడా పర్యవేక్షణ చేసి చూస్తాము. దాని కిషన్ రెడ్డి గారు కూడా స్పందిస్తారు, అందరు స్పందిస్తారు. బరాబర్ రేవంత్ రెడ్డి బరాబర్ పడతాం. అన్ని రాజకీయ పార్టీలు పేద ప్రజలను కలుపుకొని ఏదైనా సరే పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. తెలంగాణలో ఒక సామెత ఉంది, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడది,
పేదవాడు కన్నీళ్లు పెట్టిన ప్రభుత్వము నిలవదు అని చెప్పి కూడా సామెతలో ఉంది, నిజం కూడా అది. కానీ మీరు అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి, నేను సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు మొగ పుట్టుక ఉడితే మొగోని అయితే నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేయి మొదలు. నువ్వు దేని మీద వచ్చినావు పోయి 6 గ్యారెంటీలు అమలు అయినాయి. బస్సు ఏదో పుణ్యానికి వచ్చిందని చెప్పింది, ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు ఆర్టీసీకి బకాయిలు పెట్టచ్చు, అప్పు పెట్టచ్చు అని మాత్రమే అదొకటి అన్వైజ్ చేసిండు తప్ప ఏం చేసిండు? మహిళలు స్కూటీలు ఇస్తాన్నావు, నీ ముఖానికి ఒక్కరికని ఇచ్చిన 40 చెప్పుకోళ్ళకి ఇచ్చిన అని చెప్పి ఒక మహిళకు 2500 రూపాయలు వాళ్ళకు నిరుద్యోగ రుచి ఇస్తాను. ఎవరికైనా ఇచ్చిన విషయం ఏంటంటే పెన్షన్ 4000 పరిస్థితి, పెన్షన్ 2000 దిక్కులో ఇంకా 4000 ఏంది? ఒక విషయం చెప్పన్నా, మొన్న మా ఆఫీస్కి వచ్చారు కానిస్టేబుల్స్ వాళ్ళు, పాపం కానిస్టేబుల్ చిన్న స్థాయి వాళ్ళకు 22 తారీఖు జీతాలు దిక్కులేవు. ఇది నీ గవర్నమెంట్ పాలన? ఇదా నీ పాలన? ప్రజాపాలన ఇదా? ప్రజలను పీడించి పిప్పి చేసి ప్రజలను పూర్తిగా కూడా అన్యాయం చేసి నడ్డి విరిచేటువంటి పేదవాన్ని నడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి, నువ్వు కొద్ది రోజులనే నీ బడతం పడతారు. పేద ప్రజలకు నిజంగా కూడా కోపం వస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇప్పుడు మూసి ఎంబడి చెప్తున్నావు, దాదాపు 15,000 నుంచి 18,000 ఇళ్ళు గుంజుకొని చేస్తున్నావు. దాదాపు ఒక 3-4 లక్షల మందికి ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ ఉసురు మంచిది కాదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. వాళ్ళ ఉసురు మంచిది కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నావు. దేనికి ఇస్తావు డబుల్ బెడ్రూమ్లు? నువ్వు ఉండిపో తెలుస్తుంది. ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఆడ నీళ్ళు లేవు, వసతి లేవు అని ఎక్కడిదక్కడ ఇచ్చిపెట్టి వస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు. కేసీఆర్ని తిట్టిరు, డబుల్ బెడ్రూమ్లు కడితే 1,00,000 కడతానో, ఏం చేస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు, వాళ్ళ ఉండవుతుందా చేస్తుందా అని మాట్లాడినావు. మరి అట్లాంటి వాళ్ళకి వీళ్ళందరినీ ఎట్లా తోలుతావు? అడి ఏం వసతులు ఉన్నాయి చెప్పు? అసలు వసతులే లేవు. నువ్వు ఒకసారి ఉండి చూసిరా, 4 రోజులు ఉండి చూసిరా, తెలుస్తుంది నీకు. అందుకని మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా సరే మీరు మూసి ప్రక్షాళన చేయండి, మూసి సుందరీకరణ చేయండి. ప్లేస్ చాలా ఉంది, దునియా ఉంది. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, కార్పొరేటర్ కంపెనీలకి ల్యాండ్ తీసుకొని కట్టబెట్టకుండా పేద ప్రజలకు న్యాయం చేయాలి. మీరు మూసి సుందరీకరణ చేయాలి, కానీ పేద ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి ఏంది మరి అధికారులు ఏమంటా ఉన్నారు? ఎందుకంటే మీరు ఎప్పటి నుండో ఉంటున్నారు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, వాళ్ళేమో మూసి సుందరీకరణ అంటా ఉన్నారు. సో మరి ఏంది నిజం అసలు? ఇప్పుడు మూసి సుందరీకరణ ఇప్పుడు ఎవరి సొంత స్వలాభం కోసం జరుగుతుంది అనేది ఈ ప్రభుత్వం ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇంతమంది పేద ప్రజల ఉసురు పోసుకొని ఇలా పెత్తందారులకు కట్టబట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి, మీరు ఒకటే గమనించాలి, మీరు ఇక్కడ ఉన్న పేద ప్రజలను ఇంత గోసబెట్టి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఇక్కడ ఏం హైబ్రేంజ్ బిల్డింగ్లు తీసుకొచ్చి అది ఎవరికి మీరు కట్టబెట్టాలనుకుంటున్నారు? ఎవరి స్వలాభం కోసం మీరు చూస్తూ ఉన్నారు? ఇప్పుడు ఈరోజు ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడ రూపాయి కూరబెట్టి మొత్తం లేబర్ పనులు చేసుకునే వాళ్ళు మేమంతా కూడా లేబర్ పని చేసుకునే మేము రూపాయి కూడబెట్టి ఊర్లో పొలాలు అమ్ముకొని వచ్చి ఇక్కడ 50 గజాలు 60 గజాలు ఇల్లు కొనుక్కొని మేము ఇక్కడ ఉంటూ ఉంటే మీరు ఇలా అన్యాయంగా ఇలా ఇళ్లను కూడగొడతామంటే మీరు ఏ విధంగా మీరు ఏ అధికారంతో మీరు చేస్తూ ఉన్నారు? గతంలో మళ్ళీ మీ ప్రభుత్వమే కదా. ఇప్పుడు మేము 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం అంటే గత 30 సంవత్సరాల క్రితం ఏ ప్రభుత్వం ఉండే? ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి నల్ల కనెక్షన్ ఇచ్చింది, కరెంటు బిల్లు ఇచ్చింది, రోడ్లు వేసింది, నల్ల కనెక్షన్లు ఇచ్చింది. మరి ప్రభుత్వాలు ఎప్పుడైనా వచ్చి ఇట్లా చేసిలానా? మరి ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇక్కడ లేదు ఇది అంతా. ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్పింది ఏంది? ఫస్ట్ గెలిచే ముందల చెప్పింది ఏంది? మేము పేద ప్రజలకు అండగా నిలబడే ఏకైక ప్రభుత్వం మాదని చెప్పేసి ఆమె ప్రజాపాలన అని చెప్పేసి పెద్ద గొప్పలుగా చెప్పుకున్నారు. మరి ప్రజాపాలన ఎక్కడ ఉంది? ఇంతమంది పేద ప్రజల ఉసురు పోసుకుంటున్న ఈ రాక్షస పాలన మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ప్రజల్ని రోడ్డు మీద వేయడమే ఆయన ముఖ్య ఉద్దేశం. ఏంటంటే ప్రజల్ని రోడ్డు మీద వేయడమే. ఏంటంటే ఇక్కడ చూస్తూ ఉంటే ఒక్కొక్క ఆడ మనిషి ఇలా హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయే పరిస్థితులు అయిపోయింది. ఒక్కొక్కరికి మాకు ఆత్మహత్యలు చేసుకునే శరణ్యం మిగిలింది అంతే తప్ప వేరే అవకాశం లేకుండా పోయింది. మీరు ఈ విషయాన్ని మేము చాలా తీవ్రంగా మేము ఆందోళన చేస్తాం, ఎక్కడికైనా వెళ్తాం. ఈ మూసికి సంబంధించిన నీళ్లు ఇక్కడ వరకు వస్తున్నాయి కాబట్టి తీస్తున్నా అని చెప్పేసి ఒక మాట అధికారులు చెప్తాను, అది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తా ఉన్నాం. గత 30 సంవత్సరాల నుంచి అతి భారీ వర్షాలు వచ్చినాయి, కానీ ఏ రోజు కూడా మా ఇంటికి నీళ్ళు తాకిన దాఖలాలు లేవు. ఎందుకంటే మేము లోటత్తు ప్రాంతాల్లో అని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటారు, కానీ ఇక్కడ రామంతాపూర్ మేము ఉంటున్న ఏరియా మాత్రం ఏ రోజు కూడా ఒక్క ఇల్లు కూడా నీళ్ళు తగిలిన చరిత్ర లేదు. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఎన్నో భారీ వర్షాలు వచ్చినాయి 30 సంవత్సరాల నుంచి. అంతేగాని మీరు ఈ పెత్తందారులకు కట్టబెట్టే ప్రయత్నంలో ఈ పేదవాళ్ళను మీరు ఇక్కడ నుంచి జరపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము దీన్ని మాత్రం సహించబోము. ఏడికైనా దిగజారుతాం, ఎక్కడికైనా పోతాం. మేము ఈ విషయంలో మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము మీ ప్రభుత్వం పేరు చెప్పేసి మరి
మీరు దీన్ని గమనించాలి మీరు ప్రభుత్వం మాత్రం. సో మరి ఏమన్నారు మరి వచ్చిన అధికారులు కూడా ఏమంటా ఉన్నారు, మరి ఏమని చెప్తా ఉన్నారు అసలు? ఈ అధికారులు ఏం చెప్పడం లేదు, వాళ్ళు దొంగల్లాగా వస్తున్నారు, ఏదో రాసుకుంటున్నారు, ఏదో మార్కింగ్లు పెట్టిపోతా ఉన్నారు. కనీసం ప్రజలకు ఏది కూడా వివరంగా చెప్పడం లేదు. మరి అందరినీ భయభ్రాంతులను చేసేసి ఒక్కరికి కూడా చిన్న పిల్లలు, చిన్న తల్లిదండ్రులు, ముసలి వాళ్ళు అంతా భయంగా రాత్రిపూట కూడా కంటి మీద కొనుక్కు లేకుండా బతుకుతా ఉన్నాం ఇక్కడ. ఈ పరిస్థితి తీసుకొచ్చిన ఈ గవర్నమెంట్ను ఇక అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో ఇదంతా ఇప్పుడు హైడ్రా తెచ్చిళ్ళు, సరే మంచి చేస్తారో చెడు చేస్తారో, కానీ వాళ్ళు ఇచ్చిన 6 గంటల పరిస్థితి ఏందన్నా, మరి ఏమైనా అమలు అవుతా ఉన్నాయా? ఇలా 6 గ్యారెంటీల పరిస్థితి ఎట్లయిపోయిందంటే వాళ్ళే ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎన్ని గ్యారెంటీలు చెప్పిండ్రు, అందరికి అందుతున్నాయి, అందరికి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు పేద ప్రజలు, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలే చెప్తా ఉన్నారు కదా, ఎన్ని గ్యారెంటీలు అమలు చేసిర్రు, మీరు ఎన్ని గ్యారెంటీలు ప్రజలకు ఇస్తా ఉన్నారు. ఒక బస్సు ఒకటి తప్పితే ఆ బస్సు కూడా లొల్లి పంచాయతీలు పెట్టడానికనే పెట్టిండ్రు. అదొకటి ఆడోళ్ళు వాళ్ళు కొట్టుకోవడానికి మాత్రమే ఒక బస్సు ఒకటి పెట్టిండ్రు తప్ప వేరే ఏ గ్యారెంటీలు కూడా ఉపయోగపడలేదు, ఎవరికి రాలేదు కూడా. మీరు ఈ మూసి ప్రక్షాళన పేరుతోని బడా బాబులకు, మీరు ఈ పెత్తందారులకు ఈ జాగాలను కట్టబెట్టాలనే ఆలోచనతో మీరు ఇది చేస్తా ఉన్నారు. దీన్ని మాత్రం ఎక్కడి దాకా సహించేది లేదు. మేము పేద ప్రజలు, మేము అందరం కూడా ఎక్కడి దాకైనా ఇది చేస్తామని చెప్తాను. ఇది పరిస్థితి. ఇక్కడ స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహం అయితే చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద. ప్రభుత్వం చేస్తున్న పనితీరు అయితే అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము గెలిపించిన ప్రభుత్వం మా మీదనే కక్ష సాధింపు లెక్క అయితే చేస్తూ ఉంది. సో మాకు న్యాయం చేయాలి కంపల్సరీ ప్రభుత్వం. ఎందుకంటే మేము ఓట్లేసి గెలిపించుకున్నాం, మాకు ఏదైతే కష్టపడి లోన్లు పెట్టుకోనో కూలీ చేసుకొని మేము ఇల్లు అయితే కట్టించుకున్నాం. కానీ ఇప్పుడు దాన్ని కూలగొట్టడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. సో